హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూపా బాబుని స్కూల్లో దింపడం కోసం అని చెప్పేసి స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ బంటి కనిపించడంతో హాయ్ బంటి అంటూ రూపా బంటికి ముద్దు పెట్టేసి బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే రాజు కూడా స్కూల్లో మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటాడు. రూపా రాజుని చూస్తూ మనసులో నేను నిన్ను వదిలి దూరంగా వెళ్ళి తప్పు చేశాను రాజు, ఇక మీదట ఎప్పుడు కూడా ఆ తప్పు చేయని అని అనుకుంటూ అలా కావాలని అరటి తొక్కను రాజు నడిచే దారిలో వేస్తుంది. ఇంకా రాజు రూపను చూడగానే మొహం తిప్పేసుకొని అలా సీరియస్గా వెళ్ళబోతూ ఉంటాడు. కింద నేల మీద ఉన్న అరటి తొక్కను చూసుకోకుండా కాలు వేయడంతో కాలు జారి రాజు కింద పడిపోతూ ఉంటే అప్పుడు రూప రాజుని పట్టుకుంటుంది. థ్యాంక్స్ అంటూ రాజు థ్యాంక్స్ చెప్తూ ఉంటే థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు, నువ్వే కాదు నీ ప్లేస్లో ఎవరున్నా సరే నేను ఇలాగే పట్టుకుంటాను అని చెప్పి రూప అంటూ ఉంటే గతంలో నీ ప్లేస్లో ఎవరున్నా కానీ ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని అని రాజు అన్న మాటల్ని రాజు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను అలా అంటానని అనుకుంటున్నావా రాజు? నేను నిన్ను తప్ప ఎవరిని పట్టుకోను, ఎందుకంటే నువ్వు కేవలం నా కోసం మాత్రమే పుట్టిన రాజువే, నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పేసి రూప రాజు మీద ప్రేమ చూపిస్తూ ఉంటుంది. మరి